అమలాపురంలో నూతన డీఎస్పీ కార్యాలయాన్ని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఇటీవల సంచలనం సృష్టించిన ఏఈ కుటుంబ ఆత్మహత్య ఘటనపై ఆయన స్పందించారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని, ప్రధాన నిందితుడు సాదిక్ ఖాన్ ను పోలీసు కస్టడీలోకి తీసుకుని సూసైడ్ నోట్తో పాటు అందుబాటులో ఉన్న అన్ని ఆధారాలపై విచారణ చేపడతామని తెలిపారు. సాదిక్ ఖాన్ పై ఇప్పటికే 2 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. కేసుపై వస్తున్న ప్రచారాలన్నింటినీ దర్యాప్తు ద్వారానే నిర్ధారిస్తామని, అవసరమైతే మరోసారి కూడా కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇది సిఎస్ఆర్ ఫండ్స్ తోటి కొంత ఎంపీ గారు ఇచ్చిన నిధులతోటి ఇక్కడ పోలీస్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే టెంపరీగా ఇక్కడ ఎస్డిఓ ఆఫీస్ లేదు కాబట్టి అమలాపురం డిఎస్పీ గారిని కొద్ది రోజులు కొత్త బిల్డింగ్ వచ్చేంత వరకు ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ ఇక్కడ నుంచి ఫంక్షన్ జరుగుతుంది. అంతేకాకుండా ఈ పోలీస్ సంబంధించిన 7 ఎకరాల స్థలంలో మా డీజీపీ గారు 2 కోట్ల నిధులు శాంక్షన్ చేశారు. దాంట్లో పోలీస్ ఆఫీస్ కూడా కన్స్ట్రక్షన్ చాలా వేగంగా జరుగుతూ ఉంది. అమలాపురం ఎంపీ గారు కూడా కొంత నిధులు ఇస్తామని చెప్పారు. దానివల్ల G+2 ఫ్లోర్స్ బిల్డింగ్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే పుష్కరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. పుష్కరాలు కూడా కొంత గవర్నమెంట్ మనకి ప్రభుత్వం వారు కొంత నిధులు ఇచ్చారు. అందువల్ల కూడా కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్, కొన్ని సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ పోలీస్ బ్యారెక్స్ ఇక్కడ నిర్మించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎస్పీ గారి రెసిడెన్స్ కూడా ఇదే ఏరియాలో నిర్మించడం జరుగుతుంది. సో అందువల్ల మన కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో మెరుగుపడుతుంది. ఇంతవరకు ఒక అద్దె భవనంలో మనం ఎస్పీ ఆఫీస్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. పుష్కరాల లోపల ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అవుతే మనకి అత్యధిక వసతులతోటి ఇక్కడ పోలీస్ ఆఫీస్ అన్ని కూడా రావడం జరుగుతుంది. పుష్కరాల లోపల దీన్ని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. భవిష్యత్తులో ఈరోజు కూడా కొత్తపేట ఆలమూరు దగ్గర ఒక పోలీస్ పెట్రోల్ పంపు నిర్మించడం జరిగింది. అది కూడా ఈరోజు అక్కడ ఎమ్మెల్యే గారు మేమంతా కలిసి ఇనాగ్రేట్ చేశాము. దానివల్ల పోలీస్ సంక్షేమ నిధికి కూడా మనకు కొంత మనీ వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా రాజోల దగ్గర కూడా ఒక పోలీస్ పెట్రోల్ పంపు నిర్మించడం జరుగుతూ ఉంది. తర్వాత పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని సరిగా లేని పోలీస్ స్టేషన్స్ కూడా త్వరలో నిర్మించి, అది ఇక్కడ సిబ్బంది కొరత కూడా ఉంది. వచ్చే రిక్రూట్మెంట్లో మనకు కొత్త స్టాఫ్ వస్తారు. భవిష్యత్తు జరిగే రిక్రూట్మెంట్స్లో కూడా ఈ జిల్లాకు కొద్దిగా ప్రిఫరెన్స్ ఇచ్చి స్టాఫ్ అది రావడం వల్ల పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పోలీస్ సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత పోలీస్ వారి తరఫున మరిన్ని సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. అది కాకినాడ సాదిక్ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నిన్న అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అది పోలీసు కస్టడీ తీసుకొని వారు సూసైడ్ లెటర్స్ రాశారు. నూకరాజ్ గారు, వారి అమ్మాయి సౌజన్య అందరూ సూసైడ్ నోట్స్ రాశారు. దాంట్లో డీటెయిల్గా క్వశ్చన్ చేసి